నమస్తే తెలుగు ప్రజలకి. జూన్ 6, 2026 తెలుగు భాష చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని మేము భావిస్తున్నాము. దీనికి కారణం ఏమిటంటే, తెలుగు సంరక్షణ వేదిక ఆవిర్భావం తర్వాత తెలుగు భాష పట్ల ఎంతమందికి మక్కువ ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ కార్యాలయాలు, భవన సముదాయాలు, దుకాణాల పేరు మీద తెలుగు భాషలోనే వాటి పేర్లు ఉంటే ఎంతమందికి ఇష్టం ఉంటుంది అని ఒక బృహత్ కార్యక్రమాన్ని తెలుగు సంరక్షణ వేదిక ఈరోజు చేపట్టబోతుంది. కనుక 1,00,000 మంది సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఈరోజు మేము ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్నాం. 100 రోజుల్లో 1,00,000 సంతకాల సేకరణ ఇదొక చాలా కష్టమైన పని. అయినా కానీ తెలుగు సంరక్షణ వేదిక చాలా పట్టుదలతోటి, కృషితోటి, సంకల్పంతోటి ముందుకెళ్తుంది. ఎలాగైనా చేసి తెలుగు భాషను రక్షించుకునేందుకు ఒక అడుగు ముందుకేయాలన్న సంకల్పంతోటి మేమంతా కలిసి పనిచేస్తున్నాం. ఇంకా ఎంతకాలం మిత్రులారా మనం తమిళ భాష గురించి, కన్నడ భాష గురించి చెప్పుకుంటూ ఉందాం. భవిష్యత్తులో తెలుగు భాష అంటే ఇలా ఉండాలి. తెలుగు భాష అంటే తెలుగు ప్రజలకు అమితమైన ప్రేమ అని మన గురించి ఎందుకు వేరే వాళ్ళు చెప్పుకోకూడదు? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. తెలుగు ప్రజలమంతా మనమంతా ఏకమైపోయి భాష కోసం ఒక అడుగు ముందుకేస్తే మనం ప్రజలకు భాష పట్ల ఎంతో కొంత ఇష్టాన్ని ఏర్పరిచిన వాళ్ళం అవుతాము. అలాగే మన వారసులకు మనం కేవలం ఆస్తులు, ఒక భవనాలు, ఒక భూములో ఇవ్వాల్సినవి కావు. నిజమైన వారసత్వ ఆస్తి అంటే భాష మాత్రమే. భాష మంచి భాష పిల్లాడికి లేక రాబోయే తరాలకు అందిస్తే వాళ్ళ భాష ద్వారా ఎంతటి జ్ఞానాన్నైనా పొంది వాళ్ళు తద్వారా వాళ్ళు ఆస్తులు సంపాదించుకుంటారు. కనుక తెలుగు చదువుకున్న ప్రతి ఒక్కరు, తెలుగు ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇది నా స్వంత బాధ్యత అనుకుని ముందుకెళ్ళి తెలుగు భాష కోసం ప్రచారం చేయండి. తెలుగు భాషని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. అవసరమైతే తప్ప ఆంగ్లం మాట్లాడకండి. ఇది ఒక భాషా ప్రేమికుడిగా నా యొక్క అభ్యర్థన మాత్రమే. నచ్చితే స్వీకరించండి. మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. జై తెలుగు